హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒడిశాలో మీ ఆంధ్ర అమ్మాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే మునగాకు పొడి చేస్తున్నాను. ఇంకే కర్రీ చేయట్లేదు, ఒక్కటి ఉంటే చాలు, అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఏమీ అవసరం లేదు. వేడి అన్నంలోని ఈ పొడి కలుపుకొని తింటే మాత్రం ఉంటుంది, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. చాలామందికి తెలిసి మునగాకు పొడి మెయిన్ టేస్ట్ కంట ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. చాలా వరకు తెలిసిందే మునగాకులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఇంత హెల్దీ ఫుడ్ని అస్సలు మిస్ చేసుకోకూడదు కదా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఎప్పటి నుంచో మునగాకు పొడి చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఈ మునగాకు సరిగ్గా దొరకట్లేదు. మొన్న ఒకసారి చూసాను కానీ ముద్దరగా ఉంది, ముదిరితే టేస్ట్ బాగోదనేసి అయితే తీసుకోలేదు. ఇదైతే 20 రూపీస్కి తీసుకున్నాను. నేను చదువుకున్న టైంలోని ఈ మునగాకు కానీ ములంకాయలు కానీ అస్సలు ఇష్టం ఉండదు కాదు. ఎందుకంటే మా చేలోనే బోల్డ్ అనే చెట్లు ఉండేవి. అసలు వీటి జోలికి కూడా వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి మరీ కొంటున్నాము. ఉన్నప్పుడు విలువ తెలీదు, లేనప్పుడు విలువ తెలిస్తుంది అన్నట్టుగా ఈ మునగాకు కోసం అయితే నాకు ఇప్పుడు తెలిసింది. ఈ మునగాకు ఆకులు తీయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. మొత్తం అన్ని ఆకులు తీసుకున్న తర్వాత ఒక కడాయిలోని ఆయిల్ వేయకుండా ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి, సిమ్లో పెట్టుకొని. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఎండలో ఎండబెట్టే పని లేకుండా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆకులు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోకూడదు, మాడిపోతే మాత్రం దీని టేస్ట్ పాడైపోతుంది. ఈ ఆకులు ఫ్రై చేసినప్పుడు సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకొని అదే ప్యాన్లోని చనా పలుకులు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోకూడదు. ఇవి కూడా జస్ట్ కొంచెం హీట్ అయ్యి చిట్పట అవుతాయి కదా, అలా అయితే సరిపోతుంది. ముందు చనా పలుకులు మిక్సీ చేసుకోవాలి, దాని తర్వాత ఆకు కూడా వేసి అయితే మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ పొడితో ఒక్క ముద్ద తింటే చాలు, ఇంకేమీ అవసరం లేదు, అంత బలం ఉంటుందండి. అంతెందుకండి, అసలు కూరలు ఏమీ లేనప్పుడు ఈ ఒక్క పొడి ఉంటే చాలు, మొత్తం ప్లేట్లో అన్నం అంతా కూడా ఖాళీ చేయాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. ఈ మునగాకు పొడి కోసం ఎంత చెప్పినా తక్కువే, చాలా బాగుంటుంది టేస్ట్. ఇందుకే ఈ మునగాకు పొడి మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ చేసేయండి. వీడియో కనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.